రెడ్డి గారు క్లుప్తంగా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ గురించి అధ్యక్ష, సుమారు 20 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చాలీచాలని జీతాలతో, భద్రత లేని ఉద్యోగాలతో, రెగ్యులర్ ఉద్యోగస్తులను మించిన పనిభారంతో అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడం కానీ, అలానే రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లోని అర్హత కలిగినటువంటి 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి కేబినెట్ ఆమోదంతో పాటు శాసనసభ శాసన మండలిలో చర్చించి ఏకాభిప్రాయంతో జీవో నెంబర్ 114ను విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ జీవో విడుదల తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. వారు ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగస్తులుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ అధ్యక్ష, ప్రధానంగా మొదటి నుంచి పోరాటం చేసిన ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లోని 4,000 మంది కాంట్రాక్ట్ లెక్చర్లతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్ల వారితో కలిపి సుమారుగా 7,000 మంది రెగ్యులర్ కాకుండా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయారు అధ్యక్ష. వారు 20 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని ప్రక్రియ అంతా పూర్తయిన ఆ మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేస్తారని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలానే కాంట్రాక్ట్ లెక్చరర్లు 12 నెలల పాటు విధులు నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా కేవలం 11 నెలలు మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు. మండుట ఎండాకాలంలో మే నెలలో వారు కష్టపడిన ఆ నెల జీతం ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ 2 సంవత్సరాల్లోనే ఆ 2 నెలలకు సంబంధించిన జీతాలను కూడా ఇవ్వవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 123 ఆఫ్ ద రూల్